ఆటో నగర్కి 20 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ చేసిన డెవలప్మెంట్ తప్పించి 20 సంవత్సరాల్లో ఏమీ జరగలేదని అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారని ఒకే ఒక కారణంతో వాళ్ళ షాపులన్నీ వాళ్ళు తగలబెట్టేశారు. ఇందాక 16 షాపులు. అంటే వాళ్ళకి సెకండ్ హ్యాండ్ కార్లు ఇవి కొనుక్కొచ్చుకొని అక్కడ పెట్టుకొని వాటిని పార్ట్స్గా చేసి అమ్ముకుంటారు. వాళ్ళు చాలా తక్కువ జీతం. మీరు అక్కడికి వెళ్ళి ఎవరన్నా చూస్తే వాళ్ళు చేసే చేతులకంతా కూడా ఈ మట్టి లేకపోతే ఆ కెమికల్స్ అంటుకొని వాటన్నిటి అట్లా అంత పూర్ పీపుల్ ఉన్నది ప్లేస్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉండదు. వాళ్ళకి మొత్తం కాల్చేశారు ఇవాళ. అంటే చూడండి ఎంతటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే యథా రాజా తదా నాయక అన్నట్టు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు.